అన్నము పరబ్రహ్మ స్వరూపము నిండ నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని ఆ రాగినమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వృద్ధులకు భోజన సదుపాయాలు చేసిన కనుక చల్లగా ఉండాలని అర్థం. అందులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా. కుమారి రాగిని జన్మదిన శుభాకాంక్షలు. సహృదయ వృద్ధాశ్రమం నుండి వృద్ధులం ఆమెకు దీవెనలు ఇస్తున్నాము. ఆమె చల్లగా నిండా నూరేళ్ళు బ్రతకాలని హాయిగా ఉండాలని కోరుతున్నాము. ఎప్పుడు జీవితంలో మంచిగా ఉండాలి. రాగిణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు మధ్యాహ్నం సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో మీరు అన్న ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఆయుష్ ఆరోగ్యం సంపద ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాగిణి అక్క, ఫుడ్ కేక్ పొందినందుకు. హ్యాపీ బర్త్డే రాగిణి అక్క. హ్యాపీ బర్త్డే రాగి అక్క. రాగిణి అక్క మా కోసం ఫుడ్ ను కేక్ పొందినందుకు థ్యాంక్ యూ. లేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా. గుండు దాటి వెళ్ళకాగిన ప్రేమను ఆపినదెవరటనేనా. సో ఈ రోజు రాగిణి అమ్మ బర్త్డే ఉన్నది. సో అమ్మనే మన అందరి కోసం ఫుడ్ పంపించింది. ఇక్కడ ఫస్ట్ అమ్మమ్మలో తాతలు పెట్టిన తర్వాత సాయంత్రం ఆడ పెడదామని చెప్పేసి అనండి. రోజు ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం ఫుడ్ మరియు కేక్ పంపించినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. ఈ ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా మనకి పంపించి ఇట్లాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి తను ఉన్న ప్లేస్ నుంచి ఇంకెంతో పెద్ద ప్లేస్కి వెళ్ళాలని మంచి ఆశీర్వదిద్దాం. అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని, నిండు నూరేళ్ళు చల్ల ఉండాలని చెప్పేసి బ్లెస్ చేద్దాం. మీరు మీ ఫ్యామిలీ కూడా నిండు నూరేళ్ళు చల్ల ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ స్పెషల్ డే ఏది ఉన్నా కూడా మాకే ఇస్తున్నందుకు. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ టీమ్ రాకీ వైస్ సెల్ఫింగ్.